హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఈ సెటప్ చూసి షాక్ అవ్వకండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇదైతే మా ఇల్లు కాదని ఆశ్చర్యంగా చూడకండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి. నిన్న సండే కదా, ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే బాగా చికాకు చేస్తున్నారు అనేసి అలా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామనేసి అయితే వెళ్ళామండి. పొద్దున్నే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంట్లో అయితే. కొన్ని పనులుంటే ఆ పనులైతే చేసుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి, వీడియో అప్‌లోడ్ చేసి అయితే వెళ్ళిపోయామండి. ఇంక పొద్దున్న లేవగానే నేనేదైనా బ్రేక్‌ఫాస్ట్ చేస్తా అనేసి అడిగానండి మా పాపనైతే. ఇంక సేమియా ఉప్మా అయినా ఏదన్నా చేయాలంటే, ఏమొద్దు, ఏమొద్దు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోదాం, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనేసి ఇంకా ఒకటే అడుగుతుందండి. మా అక్క కూడా ఫోన్ చేసి వచ్చేవాళ్ళేదో కొంచెం తొందరగా రండి అనేసి అన్నది. ఇంకా అందుకనేసి వెళ్ళిపోయామండి. 11:00 అలా అయింది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోయేసరికైతే నా వల్లనే కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా నేనేంటంటే వీడియో మొత్తం అప్‌లోడ్ అవ్వాలనేసి వీడియో మొత్తం అప్‌లోడ్ అయ్యే వరకు ఉన్నాను. దానివల్ల అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా మేము వెళ్ళేసరికైతే మా అక్క వాళ్ళు కల్లు తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పల్లికాయ కూడా ఉడకబెట్టి పెట్టారండి రెడీగా అయితే. ఇక నిన్ననే ఫోన్ చేసి చెప్పాను నేనైతే. అంటే పల్లికాయ ఉందని చెప్తే మాకు కూడా ఉంచు రేపటి వరకు అనేసి. అంటే ఇంకా అక్క అయితే ఉంచిందండి. ఇంకా మేము వెళ్ళేసరికి ఉడకబెట్టింది. ఇంకా వెళ్ళగానే నేనైతే ఫస్ట్ కొంచెం క్లిప్పింగ్స్ ఏం తీయలేదండి. ఇది కొద్దిసేపటి తర్వాత ఇంకా ఈ వీడియో తీసేది కూడా ఇంక ఇప్పుడైతే మా అక్క వాళ్ళ పెద్ద పాప అండి. సో తనకైతే సరిగా తీయడానికి రాలేదు. అడ్జస్ట్ అవ్వండి. సో అంటే తనకి చెప్పాను. ఇంకా నీకు వచ్చిన టాలెంట్ మొత్తం యూజ్ చేసి వీడియో తీయమని చెప్పానండి. ఇంకా ఇలా అయితే తీసింది. ఇంకా ఈ కొంచెం క్లిప్పింగ్ అయితే తను తీసింది. ఇంకా తర్వాతదైతే నేను తీస్తున్నానండి. కళ్ళు మాత్రం చాలా పుల్లగా ఉండేయండి. ఇంకా మా బావ నన్ను తాగమన్నాడు కానీ నాకైతే అస్సలు వద్దని చెప్పాను. మా అక్క ఫస్ట్ పోసింది. ఇంకా నాకు అసలు వద్దు అని ఒక బుక్క అలా తాగేసి ఇంకా నాకు వద్దని సైలెంట్‌గా పక్కన పెట్టేశానండి. ఇంకా మా బాబు చూడండి ఇక్కడైతే ఈ బెడ్‌పై ఎక్కి ఆడుతున్నాడండి. మా బాబు ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళడండి. కాకపోతే ఇంకా మా బావ దగ్గరికైతే బానే వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నాడు. అసలు నిన్న మొత్తంలో మా బాబు ఏడవనే ఏడవలేదండి. నేనైతే షాక్ అయ్యాను. ఇంకా మా అక్క అంటుంది, "మేము ఇంటి దగ్గర ఉన్న ప్రతిసారి ఇలా రండి ఒకరోజు ఫ్రీగా వాళ్ళకి కూడా పిల్లలకి చేంజ్‌లా ఉంటది" అనేసి అంటుందండి. చూడాలండి అప్పుడప్పుడు. మా అక్క వాళ్ళ ఇంటికి అంటే మా ఇంటికి చాలా దగ్గరే అండి. ఒక 20 కిలోమీటర్స్ కూడా ఉండదండి. 17 అలా ఉంటది కానీ ఇంకెవరి పనులు వాళ్ళకుంటాయి కదా! ఎక్కువ వెళ్ళమండి. ఇంకిక్కడ చూడండి మా అక్క వాళ్ళ పెద్ద పాప ఇంకా మా బాబుకు బనానా తినిపిస్తుందండి. వీళ్ళ ఇంటి దగ్గరైతే కొంచెం బానే తిని మంచిగానే ఆడుకున్నాడండి. ఇంకా వాళ్ళకైతే అంటే అక్క వాళ్ళ పిల్లలకు మా పిల్లలంటే ఫుల్ ఇష్టమండి. భలే కేరింగ్‌గా చూసుకుంటారు. ఇంకా మా అక్క వాళ్ళ పెద్ద పాపకైతే మామూలుగా ఎవరి పిల్లలైనా బానే ఇష్టమండి. పిల్లల్ని ఎవరైనా చూసుకుంటది. సో, ఇంక తనే చూసుకుంటుందండి మా బాబునైతే. ఇంకా బయట వీళ్ళేంటంటే మా అక్క వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డుకుంటదండి. ఇంక ఇక్కడ కారుంది కదా! ఇదైతే మెయిన్ రోడ్డు. సో, పిల్లలేంటంటే సడెన్‌గా మళ్ళీ రోడ్ పైకి ఉరుకుతారేమో అనేసి నేనైతే ఇక్కడ వీళ్ళు ఆడుకుంటుంటే చూస్తున్నానండి. అక్క వాళ్ళ పిల్లలకి అలవాటే గానీ, మా పిల్లలకి అలవాటు లేదు కదండీ. సో, వాళ్ళకి తెలియదు కదా! వెహికల్స్ వస్తాయనేసి సడెన్‌గా ఎక్కడెళ్తారో అని భయమేస్తుంది నాకు. మా అక్క మామూలుగా మా పాపను ఊకే పంపి, పంపి అనేసి అంటదండి. ఇంక నేను ఈ భయానికే పంపించనండి. మెయిన్ రోడ్డుకి ఇల్లుంటది. ఇంకా పిల్లలకి తెలియక ఉరుకుతూ ఉంటారనేసి. ఇంకా గేట్ ఉండే గానీ అదైతే ప్రెజెంట్ తీసేశారండి. ఇంక ఇప్పుడైతే పెట్టిస్తారట. గేట్ పెట్టిస్తే మాత్రం లోపలే ఆడుకోవడానికి బావుంటదండి. ప్లేస్ అయితే సూపర్‌గా ఉంది. అంటే చాలా ప్లేస్ ఉంది. సో, ఇదంతా ఇంతకుముందయితే నేనప్పుడు మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఈ టైల్స్ వర్క్ అయితే జరగలేదండి. అంటే ఇంటి ముందు వేయలేదప్పుడు. సో, మొత్తం ఇట్లా ఇసుకలా ఉండేయండి. ఇప్పుడైతే మొత్తం వేసేసారు. ఇంక ఈ వేప చెట్టయితే సూపర్ అట్రాక్షన్ అండి. ఎందుకంటే మనకి ఇంటి ముందే ఇట్లా నీడుంటది బండల మీదనే. పిల్లలు ఆడుకోవడానికైతే బావుంటదండి. ఇంకా ఈ ఉయ్యాలతో అయితే మామూలుగా ఆడుకోలేదండి మా పిల్లలు. ఇంకా మెయిన్‌గా మా పాపకైతే ఉయ్యాలంటే ఫుల్ ఇష్టమండి. సో, తనింక ఈ ఉయ్యాల కోసం గూడా తనకి రాబుద్దయితలేదండి అక్కడి నుండయితే. ఇంకా మా పాప కొద్దిసేపు ఊగాక నేను మా పాపని దించి మా బాబుని కూర్చోబెట్టానండి. సో, మా బాబు చూడండి ఇంక నిద్రపోయినట్టే యాక్ట్ చేస్తున్నాడు ఆ ఉయ్యాలలో కూర్చొనైతే. భలే కథలు చేస్తున్నాడండి. నిన్నటి దానకనేమో ఇంట్లో ఫుల్లుగా ఏడ్చేసాడు. ఈరోజు మాత్రం అసలు ఎంత హ్యాపీగా ఆడుకున్నాడో. మా బాబుని చూస్తే నాకు హ్యాపీ అనిపించిందండి. అంటే కొంచెం పిల్లలు చేంజ్‌ని కోరుకుంటారు. ఇట్లా పిల్లలకు పిల్లలే ఇష్టం ఉంటది కదండీ! పిల్లలకి అనిపిస్తే ఆడుకుంటారనేసి. ఇంకిక్కడ చూడండి తనే బయటికైతే ఉరుకుతున్నాడు. అక్కడైతే కింద పడ్డాడండి. కింద పడ్డా గూడా మళ్ళీ లేచైతే మళ్ళీ పరిగెడుతున్నాడు. ఈరోజు వ్లాగ్‌లో మా పిల్లలే ఎక్కువ కనిపిస్తారండి నాకంటే. సో, ఇక్కడ రోడ్డు మీద నుండైతే గొర్రెలు, మేకలు పోతుంటే ఇంకా వాటిని చూసైతే అవి ఎలా సౌండ్ చేస్తే మా బాబు గూడా అలానే సౌండ్ చేస్తున్నాడండి. వాటిని చూడండి ఎలా కొడుతున్నాడో.
సో, నాకైతే నిజంగా చెప్తున్నాను నిన్న చాలా హ్యాపీగా అనిపించిందండి. మెయిన్‌గా మా బాబు కోసమే. మొన్న ఎలా ఏడ్చాడంటే అసలు ఆ ఏడుపు చూస్తే నాకే ఏమైపోయిందసలు మా బాబుకు అనే ఫీలింగొచ్చిందండి. సో, ఇంకిక్కడ చూడండి ఎలా నవ్వుతున్నాడో ఇంక వాటిని చూసైతే అవి మే అంటే మా బాబు కూడా మే అనేసి అంటున్నాడండి. ఇంకిక్కడ మా అక్క వాళ్ళ పాపును, మా పాపేమో ఈ ఉయ్యాలను మాత్రం వదిలిపెట్టట్లేదండి. వాళ్ళు మాత్రం మేము ఇంట్లో ఉన్నా, బయటున్నా వాళ్ళు ఉయ్యాల పని మీద వాళ్ళే ఉన్నారండి. మా పాపకు ఉయ్యాలంటే మామూలుగా ఫుల్ ఇష్టమండి అసలు. ఎక్కడ ఉయ్యాల కనబడ్డా వెళ్లి ఊగుతూ ఉంటది. సో, ఉయ్యాల, జంపాల అనేసి ఇంకా పాట పాడుకుంటూ ఊగుతుందండి. ఇంకా మా పాపను ఉయ్యాలలోంచి దించి మా బాబుని కూర్చోబెట్టాను కాసేపు. మళ్ళీ తను ఉయ్యాల కావాలని అడుగుతున్నాడు. ఇంకా తను మార్నింగ్ నుండి నిద్ర గూడా పోలేదండి. ఇంకా తను పడుకుంటాడేమో అనేసి ఆ ఉయ్యాలలో కూర్చోబెట్టి మా పాపనైతే ఇక్కడ చైర్‌లో కూర్చోబెట్టేసాను. సో, ఇంకా మా బాబు ఎక్కడ పడుకుంటున్నాడండి. అస్సలు పడుకోలేదు. అంటే పిల్లలతోనే ఆటలాడుతూ అలా నిద్ర రావట్లేనట్టుంది. ఇంక పడుకోలేదండి. ఆడుకుంటూనే ఉన్నాడు. నేనింక మా అక్క వాళ్ళ ఇంటి ముందుకొచ్చాను. ఇదైతే ఇంటి ముందు ప్లేస్‌లో మా అక్క అయితే కొన్ని లోటస్ ప్లాంట్స్ పెట్టిందండి. ఇవి ఆన్‌లైన్‌లో సీడ్స్ ఆర్డర్ పెట్టి పెట్టిందంట. కాకపోతే ఇవి పూలు పూయడానికి 2, 3 సంవత్సరాలు పడతాయట అండి. ఇంకా వాటినైతే నేను చిన్న గోళం లాంటిది ఉంటది కదా! ఇంకా అలా అందులో పెట్టే అక్క అని చెప్పాను. కాకపోతే మా అక్క ఏమంటుందంటే వాళ్ళకి కోళ్ళున్నాయండి. ఇంకా ఆ గోళం దాంట్లో అలా వాటర్ పోసి పెడితే ఏంటంటే, ఆ కోళ్ళు దాంట్లో కోడి పిల్లలుంటాయి కదండీ! అవి పడతాయేమో అని భయమేస్తుంది అనేసి అంటుందండి. అది కూడా నిజమే అనిపిచ్చింది నాకైతే. ఇంకిక్కడ చూడండి కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకుందండి మా అక్కయితే. ఈ కుండీలన్నీ నాకు తెలిసి మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నట్టుంది. కొన్ని కొన్నేమో బాటిల్స్ ఇలా కట్ చేసి పెయింటేసిందండి. ఇలాంటి ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ మా అక్కకి బాగా ఇంట్రెస్ట్ అండి. నాకిలాంటివి రావు కానీ. సో, ఈ ప్లాంట్ ఉంది కదా! ఆరెంజ్ కలర్స్‌ది ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళింది మా అక్క. మా ఇంటి దగ్గరేమో నేను దాన్ని సరిగ్గా కేరింగ్‌గా చూసుకోక దాని పని అయిపోయిందండి. మా అక్కనేమో మంచిగా పెట్టింది. ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి. ఇంకిక్కడ ఇదేదో డిఫరెంట్‌గా ఉంది ఈ ప్లాంట్ అయితే. అంటే ఇది కొంచెం రణపాలలా ఉంది కానీ ఇంకా అది కాదండి. దానికొచ్చే పూలను పెడితే కూడా మళ్ళీ సెట్ అవుతదంట. సో, కొంచెం ఇది డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఇవన్నీ అయితే ఇంక నేను అంటే చూపిస్తుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడండి. ఇంకిక్కడైతే మేము మా పనిలో ఉంటే మా బాబు ఏం చేశాడంటే కల్లు బాటిల్ ఉంటది కదండీ! దాంట్లో లాస్ట్ కొంచెం మిగిలిపోతే ఆ బాటిల్ తీసుకొచ్చుకొని తాగుతున్నాడండి. ఇంకా మా అక్క నన్ను చూసి ఆ బాటిల్ అంటే అది అడుగున ఉంది. అది తాగొద్దండి అడుగున్న కల్లయితే. ఇంకా కొంచెం తాగిపిచ్చేసి మిగతాదంతా పడేసిందండి. సో, కల్లు మా బాబైతే కొంచెం తాగాడండి. ఇంకా తాగి అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. మా బాబుని చూసి మా అక్క వాళ్ళు గూడా అసలు ఎంత ఆడుకుంటున్నాడే, నిన్నెందుకు ఏడ్చాడో ఏమో ఇంకా ఇట్లా చేంజ్‌లా ఉండాలి పిల్లలకు గూడా అనేసి అంటున్నారండి. మెయిన్‌గా మా బావతో కూడా అండి భలే ఆడుకుంటున్నాడు మా బాబైతే. ఇంకా పిలిస్తే పిలవగానే వెళ్తున్నాడు. ఎక్కడున్నా గానీ అనంగానే వెళ్తున్నాడండి. ఇంకిక్కడ ఇది చూసారా అండి, నేను ఇందాక ఒకటి చూపిచ్చాను గదా! మా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చిందని ప్లాంట్. దానికి మినియేచర్ అండి ఇదైతే. సో, ఆ ఫ్లవర్స్ కంటే పెద్దగా అంటే చిన్నగా ఉంటాయి ఇవైతే. సో, ఇంకిక్కడ మా హస్బెండ్ అయితే నీ వీడియోలో గోలేంది అనేసి నాకెళ్ళైతే చూస్తున్నాడండి. తను కూడా కల్లు తాగాడు కానీ ఆ కల్లయితే ఫుల్ హార్డ్‌గా ఉందంట. సో, ఇంకక్కడ ఈ కల్లు మాత్రం మామూలు టఫ్ లేదు. ఇది ఒరిజినల్ కల్లు అనేసి ఇంక దాని గురించి మాట్లాడుతున్నాడండి. నేనెక్కడికెళ్ళినా వీడియోస్ తీస్తుంటే మా హస్బెండ్ అయితే ఫేస్ చిరాకుగా పెడుతున్నాడండి. నా కోసం ఏమైనా వీడియో షూటింగ్స్ అలా తీసి పెట్టు అనేసి అంటే మాత్రం నన్ను తిడుతున్నాడండి. నీ గోల ఆపు, నీ వీడియోల గోల ఆపు అనేసి. ఇంకా లంచ్ టైమ్ కూడా అయిందండి. మా అక్కేంటంటే మా బాబు బాస్మతి రైసే తింటున్నాడు అనేసి అంటే, మా బాబు కోసం ఇంకా మెయిన్‌గా పిల్లల కోసం అయితే బాస్మతి రైస్ బగారా చేసిందండి. మేమైతే ముందే చెప్పాము సాంబార్ చేసి పెట్టక్క అనేసి. ఇంకా మా కోసం అయితే సాంబార్ గూడా జేసింది. సండే గదండీ నార్మల్‌గా మేము నాన్ వెజ్ తినం కదా! లేదంటే చికెన్ అలా ప్రిపేర్ చేసి పెట్టేది. ఇంకా నాన్ వెజ్ వద్దు సాంబార్ చెయి అంటే సాంబార్ చేసిందండి. ఇంకా సాంబార్‌లోకి మనకి పాపడ్స్ లాంటివి ఇలాంటి బ్యాట్లు వేయించుకొని తింటే బావుంటది కదా! ఇంకా అవైతే వేయించుదామనేసి ఇంకా వేయించుతుందండి. ఇంకా కిచెన్‌లో నేను మా అక్క అయితే ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం ముచ్చట్లు. బయటేమో పిల్లలు ఆడుకుంటున్నారండి. ఇంకా అక్క చెల్లెల ముచ్చట్లు ఏముంటాయండి ఎంతసేపు చీరల ముచ్చట్లు, డ్రెస్సుల ముచ్చట్లు ఇంక ఇవే ఉంటాయి కదా! ఇంకా మా ముచ్చట్లు మేము పెట్టుకుంటున్నామండి. ఇంకా అంతకుముందు అయితే రోజు ఫోన్ చేసి చీరల గురించే మాట్లాడుకుంటే మా హస్బెండ్ అయితే తిట్టారండి ఒకసారైతే. "మీకెక్కడ పని లేదా? ఎంతసేపు ఇంకా ఆ చీరలు, ఆ డ్రెస్సుల ముచ్చట్లు తప్ప ఇంకో ముచ్చట్లు రావా?" అనేసి. సో, ఏముంటాయి చెప్పండి లేడీస్‌కి ముచ్చట్లయితే. ఇంకా మేము అవి మా పిల్లల గురించి కొంచెం కొంచెం అయితే ఇలా మాట్లాడుకుంటూ మా అక్క అయితే ఇవి వేయించుతుందండి. సో
మా అక్క వాళ్ళకేంటంటే ఇంట్లో డస్ట్ బాగా వస్తుందండి. మెయిన్ రోడ్డుకుంది కదా ఇల్లు. ఆ ఇల్లు ఎంత క్లీన్ చేసినా గానీ ఇంకా డస్టే ఉంటుంది అనేసి అంటుందండి. ఇంకా వాళ్ళు మా అక్క వ్యవసాయం చేస్తారు గదండీ! ఆ పనులు చూసుకుంటూ ఇంకా ఇల్లును ఇంత క్లీన్ పెట్టుకోవడం గూడా ఎక్కువే అండి. మా అక్క అయితే కాకపోతే దానికి కొంచెం ఇష్టం. ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడం. ఇంకా మంచిగా చేసేది కానీ ఈ మధ్యలో అయితే ఓపిక ఉండట్లేదటండి. ఇంకా చీరలకు కొంగులు అల్లుతది. ఇంకా చాలా కొన్ని కొన్ని అంటే కొన్ని యాక్టివిటీస్ అయితే అవి నాకు రావండి. మంచి మంచి అల్లికలు, కుట్లు ఇలాంటివైతే మా అక్కకి బాగా ఇంట్రెస్టు. మంచిగా చేస్తది. వంట విషయంలో అయితే మేమిద్దరం వంట బానే చేస్తామండి. మా అక్క బానే చేస్తది. నేను బానే చేస్తాను. సో, ఇంక మేము కిచెన్‌లో అవి వేయించుకుంటూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఇందాక కల్లు తాగేటప్పుడు పల్లీలు తినలేదంట. ఇంక నా వంతు పల్లీలు ఇక్కడే ఉన్నాయనేసి అవైతే తింటున్నాడండి. ఇంక ఇక్కడైతే మా అక్క బీర్ బాటిల్‌కి ఒక పెయింటేసిందండి. ఇంక ఇది చూపిచ్చావా అని అనేసి అడుగుతుంది. సో, ఇంక చూపిచ్చలేదక్క అంటే, ఇది కూడా వీడియో తీసి పెట్టు చూపిచ్చు అనేసంటే, మళ్ళీ ఇది కూడా వీడియో తీశానండి. ఇంక దానికి మొక్కలు ఇవి బాగా ఇంట్రెస్టు. బానే పెట్టిందండి మొక్కలు. నాకు గూడా బాగా ఇంట్రెస్ట్ కానీ, ఇంక నాకు పిల్లలతో అవ్వట్లేదండి. ఇంక ఇక్కడ ఈ ఫోటో చూసారు కదా! మా అక్క, మా బాబాయ్ ఇంక ఇద్దరు పిల్లలండి. ఇది మా అక్క వాళ్ళ చిన్న పాప సెకండ్ బర్త్‌డే అప్పుడో ఏమో తీయించుకున్నారు ఫోటో అయితే. చాలా బావుంది కదా! ఈ ఫ్రేము. సో, అందుకనేసి మీకు చూపిస్తున్నాను. మా అక్క వాళ్ళ పెద్ద పాపకు, చిన్న పాపకైతే 6 ఇయర్స్ అండి ఏజ్ గ్యాపు. సో, అందుకనేసి అంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే అవి వేయించడం కంప్లీట్ అవ్వగానే నేనైతే ఫస్ట్ మా బాబుకి అన్నం తినిపిస్తున్నానండి. ఫస్ట్ పిల్లలకి తినిపిస్తే ఇంక తర్వాత మనల్ని ప్రశాంతంగా తిననిస్తారు కదా! సో, అందుకనేసి ఇంకా వాళ్ళకైతే తినిపిస్తున్నామండి. ఇంకా మా అక్కయితే మా పాపకు కూడా పెట్టుకొనొచ్చింది. ఇంకా నిన్న చికెన్ కర్రీ తెచ్చారంట. చికెన్ తెచ్చారంట. ఆ చికెన్ కర్రీ కొంచెం ఉంటే పిల్లలకి అది పెట్టి బగారా రైస్ పెట్టి అయితే పెట్టిందండి. ఇంకా నేను బాబుకైతే సాంబార్ పోసి తినిపిస్తున్నాను గానీ మా బాబు ఎక్కడ తింటాడు చెప్పండి. ఒక 2, 3 బుక్కలు గూడా సరిగ్గా తినలేదు. ఇంకా ఒక్క దగ్గర ఉండట్లేదండి ఫస్టు. అటు ఇటు పోతున్నాడు. మా పాపకేంటంటే అందరం ఒక దగ్గరే కూర్చోవాలి, ఇంకా నీట్‌గా ఉండాలి అనేసి మా పాపకుంటదండి. మా బాబుకేమో అలా కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడండి. ఇంకా మా అక్క వాళ్ళ పెద్ద పాప ఇంట్లో కూర్చుంది. ఇంట్లో కూర్చున్నందుకు మా పాప అయితే "అద్వి దా బయట కూర్చుందాం, అద్వి దా బయట కూర్చుందాం" అనేసి ఒక 10 సార్లు పిలిచిందండి. తనొచ్చే వరకే పిలుస్తూ ఉంది. ఇంక తనొచ్చింది. వచ్చి కూర్చోగానే ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని కబుర్లు చెప్తుందో. అంటే మా అక్కకి పెద్దమ్మ, పెద్దమ్మ అనుకుంటూ ఫుల్లుగా ముచ్చట్లు పెడుతుందండి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలనైతే మా పాప ఈవెన్ అక్క అని కూడా పిలవట్లేదండి. పేర్లు పెట్టే పిలుస్తుంది. ఇంకా అద్వి అని పిలుస్తుందండి. మా అక్క వాళ్ళ పెద్ద పాప పేరైతే అద్విత. ఎంత ముద్దుగా అద్వి, అద్వి అని పిలుస్తుందో. అక్క అనాలి అని ఎంత చెప్పినా గానీ మనం చెప్పినంత సేపే అండి. తర్వాత మళ్ళీ పేరు పెట్టే పిలుస్తుంది. ఇంకా చిన్న పాపను కూడా అంతే అండి. డింపు, డింపు అనేసి పిలుస్తూ ఉంది. మా అక్క వాళ్ళ చిన్న పాప ఏంటంటే పేరు పెట్టి పిలవకు నన్ను, ఇంకా అక్క అని పిలువు అనేసి చెప్తూ ఉంది. ఇంక తను చెప్పినప్పుడే పిలుస్తుందండి. ఇంక ఇక్కడైతే ఒక అంబరిల్లా దొరికింది మా పాపకు. ఇంక దాన్ని పట్టుకొని ఎంత బిల్డప్ ఇస్తుందో అండి. అటు ఇటు తిరుగుతుంది ఆ అంబ్రెల్లా పట్టుకొని. ఇంకా మా బాబుకేంటంటే ఈడ చాలా ఫ్రీ ప్లేస్ ఉంది గదండీ! ఓపెన్ ప్లేసు. ఇంకా ఆ ప్లేస్‌లో అయితే ఆడుకుంటూనే ఉన్నాడండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరైతే కోళ్ళు గూడా బానే ఉన్నాయండి. ఇంకా ఆ కోళ్ళతో గూడా పిల్లలైతే కాసేపు ఆడారు. ఇక్కడైతే మా పాపను ఆ అంబరిల్లా ఇవ్వమని ఎంత అడిగినా ఇవ్వట్లేదండి. ఇంకెక్కడ అంటే కళ్ళకు కుచ్చుతుందో మా బాబుకు ఆ పుల్లలనేసి భయమేస్తుంది మాకైతే. ఇవ్వు, ఇవ్వు అంటే ఇవ్వట్లేదండి. ఇంకా మా పాపేమో అది పట్టుకుంది. మా బాబేమో ఇంక ఇది తూడ్చేది ఉంటది కదా! ఇల్లు కడిగేది. దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడండి. డాన్స్‌లేస్తున్నాడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ ఫామ్ ఆయిల్ చెట్ల దగ్గరకొచ్చాం. చూస్తున్నారు కదా! ఇవే అండి ఫామ్ ఆయిల్ చెట్లు. ఇంకా మేమైతే లంచ్ చేసామండి. లంచ్ చేశాకైతే మా అక్క వాళ్ళు ఫామ్ ఆయిల్ తోట పెట్టారండి. సో, ఇంకా అది చూస్తా అని నేను ఎప్పటినుంచో అంటున్నాను. అవి చిన్న చెట్లు ఉన్నప్పటినుంచి అనుకుంటున్నాను గానీ ఎప్పుడు రాలేదండి. ఇంకా ఈరోజు ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా! చూసొద్దాం పా అనేసి అంటే వచ్చామండి. మా బావ అయితే లేరు. తను బయటికి ఏదో పని మీద ఎళ్లారు. ఇంకా మేమే వచ్చామండి కార్‌లో అయితే. కొంచెం దూరం వరకు కార్‌లో వచ్చి ఇంకా తర్వాత నడుచుకుంటూ వచ్చాము. ఇంక ఇవే అండి ఫామ్ ఆయిల్ చెట్లయితే పెద్దగా అయ్యాయి. స్టార్టింగ్‌లో అప్పుడైతే చిన్నగా ఉండేయండి. ఇంకా వాటిని అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే అవి సెన్సిటివ్‌గా ఉంటాయంట. ఇంకా వాటిని కాపాడడానికైతే అప్పుడు బానే ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడైతే పెద్దగా అయిపోయాయి. వీటిలో అయితే మొక్కజొన్న వేశారు. ఈ మొక్కజొన్న కూడా మేల్ అండ్ ఫీమేల్ ఏశారంట. వాటిని ఏదో పైన అవి ఉంటాయట అండి. అంటే కంకులు లాంటివి ఉంటాయి.
వాటిని ఇట్లా తెంచేయడానికైతే వేరే కూలోళ్ళొచ్చారండి. అంటే అవి మామూలుగా కంపెనీ వాళ్ళే పంపిస్తారట అది. ఇంకా మా అక్కకైతే సంబంధం లేదు. ఇంకా వాళ్ళే వచ్చి తీస్తున్నారండి. ఎండయితే ఫుల్లుగా కొడుతుందండి. ఇంక ఇదంతా మా అక్క వాళ్ళదే అండి పెరడైతే. ఇంకా మా అక్క వాళ్ళ చిన్న పాప ఇదంతా మాదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంది. నేనక్కడ రియల్ వాయిస్ అయితే ఏం పెట్టలేదండి. ఇంకా మా పిల్లలకైతే ఆ ఎండకు పోయేసరికి కొంచెం చికాకుగా అవుతుందండి. మెయిన్‌గా ఈ మొక్కజొన్న పెరడేంటంటే కోసుకుంటది గదండీ! మా పాప అయితే ఇంక మా అక్క ఒక్కసారి చెప్పిందండి, "జాగ్రత్త నాని అది కట్ అయిపోతే బ్లడొస్తది" అనేసి. ఇంకా అందరికి చెప్తుందండి మా పాప. "అక్క అది కట్ అయిపోతది, బ్లడొస్తది జాగ్రత్త" అనేసి చెప్తూ ఉంది. ఇంకా ఇలా అందరం కలిసి ఫస్ట్ ఇక్కడికొచ్చాము. తర్వాత మా అక్క వాళ్ళకి ఒక బాయి గూడా ఉందండి. అంటే ఈ వ్యవసాయం మొత్తం జేయడానికి మనకు వాటర్ అవసరం కదా! దానికోసం అయితే పెద్ద బాయి ఉందండి. ఆ బాయి గూడా చూపిస్తాను అనేసి తీసుకెళ్ళింది మా అక్క అయితే. ఇంకా మా హస్బెండ్ ఏమో అంటే అక్కడ కుక్క అట పిల్లలు పెట్టిందంట. ఇంక నేను ఫస్ట్ ఎళ్లి కొడతాను. మీరు తర్వాత రండి అని చెప్పిందండి మా అక్క. ఇంకా మా హస్బెండ్ ఏమో అంత రిస్క్ అవసరమా ఏమొద్దులే అనేసి అంటున్నారు. కాకపోతే మా అక్క మేము రోజు రావట్లేదా రిస్క్ ఏముంది చూద్దురు రండి అనేసి ఇక్కడికైతే తీసుకొనొచ్చిందండి. ఇదే అండి బాయి అయితే. నాకైతే బాయిలు ఇలాంటివి వాటర్‌కి సంబంధించినవి చూస్తే కొంచెం భయమేస్తదండి. ఇంకా దగ్గర వరకెళ్లి చూసాము. ఇంక ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. జిగిలిక పళ్ళు అనేసి అంటారు. చిన్నప్పుడైతే మాకు పొలం దగ్గర చాలా ఉండేవండి. ఇంక మేము సండే అలా పనికి పోయేది కదా! వ్యవసాయ పనికి చేయడానికి. అప్పుడైతే ఆ కొమ్మలు ఇడుచుకొచ్చుకొని తినేవాళ్ళమండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అవి గూడా అంత టేస్టీగా లేవులెండి. ఇంకా అవే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవైతే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే దాదాపు తెలిసే ఉంటది. ఈ బాయిని చూస్తేనే నాకు భయమేసిందండి. కొంచెం దూరం జరగండి అనేసి అంటున్నాను వాళ్ళనైతే. ఇక్కడ పక్కకే ఉందండి బాయి అయితే. ఫుల్లు వాటర్ కూడా ఉన్నాయి దాంట్లో అయితే. మొన్ననైతే దాంట్లో కుక్క పిల్లలు గూడా పడ్డాయటండి. ఇంకా మా బావయితే దిగి తీశారంట. అవి చనిపోయాయటండి పాపం. మా అక్క వాళ్ళంటే రెగ్యులర్‌గా రారండి. ఎప్పుడన్నా పనున్నప్పుడే వస్తది మా అక్కయితే. ఇంక వాళ్ళొచ్చి చూసేవరకి అక్కడ కుక్క బాగా అరుస్తూ ఉందట. ఏమైందని చూసేసరికి అవి అందులో పడ్డాయటండి. ఇంక మొత్తం దిగి తీశారట కానీ పాపం అవి చనిపోయాయంట. ఇక వాళ్ళేం జేస్తారు చెప్పండి. అది కుక్కెందుకో అంత చివరికొచ్చి అక్కడ పిల్లల్ని పెట్టిందో ఏమో అండి. పాపం అనిపిచ్చిందంట మా అక్కకి కూడా. అంతకుముందు వాళ్ళు ఆ బాయి నీళ్ళే తాగేవారట. ఇంకా కాకపోతే ఇప్పుడు ఆ కుక్కలు చనిపోయేసరికి తాగట్లేదు. ఇంటి దగ్గర నుండే వాటరయితే తీసుకొచ్చుకుంటున్నారండి. ఇంకిప్పుడు అక్కడ అవి కంకులు తీస్తున్నారని చెప్పాను గదా! పైన. కంకులు గూడా గాదండి. వాటిని ఆ పువ్వులుంటాయండి కంకి రావడానికి ముందు. ఆ పువ్వులు వాళ్ళైతే మొత్తం తీసేస్తున్నారు. సో, ఇంకా వాళ్ళ కోసం గూడా వాటర్ తీసుకొచ్చి అక్కడైతే పెట్టేసింది మా అక్క. ఇంకిక్కడైతే కరివేపాకు చూడండి ఎలా ఉందో. ఇంక మనకైతే కరివేపాకే కరువైపోయింది గదండీ! సో, కరివేపాకు తెంపుకుంటున్నాము ఇక్కడైతే. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టుంది కానీ దానికి గూడా అంత బాలేదంట. ఇక్కడే బావుందనేసి ఇంకా అక్క వాళ్ళ కోసం, మా కోసం అయితే అక్క కరివేపాకు తెంపుతుందండి. ఇంకా కరివేపాకు తెంపుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామండి. మా హస్బెండ్ అయితే ఎండ బాగా కొడుతుంది ఇంక పద అనేసి అంటున్నారు. ఇంకొచ్చేస్తున్నామండి. మా అక్కయితే మీకు ఒక్క రోజుకే ఇలా అనిపిస్తే నేను రోజు ఇలా వస్తున్నాను అనేసి అంటుందండి. ఇంకా వాళ్ళైతే మా అక్క, మా బావ అయితే బానే హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఇంకొకప్పుడు చేసేది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎక్కువ చేతనవ్వట్లేదండి. ఇంకా ఏదైనా పనున్న రోజే వస్తున్నారు. లేదంటే ఇంటి దగ్గరే ఉంటున్నారండి. ల్యాండ్ అయితే బానే ఉంది మా అక్క వాళ్ళకైతే. నేను గూడా మా అక్కని యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయమన్నానండి. కాకపోతే మా బావ "ఏం వద్దులే మాకవసరం లేదు" అనేసి అంటున్నారు. మంచిగా వాళ్ళు చేసే అగ్రికల్చర్ వీడియోలు చూపిస్తే బాగా క్లిక్ అవుతారు గదండీ! సో, వీళ్ళు పంట గూడా బానే పండిస్తారు. ఇంకా అవన్నీ పెట్టమంటే వాళ్ళకేమో అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇంక మేమైతే ఇంటికెళ్తుంటే ఇక్కడ చూడండి అవన్నీ గీరుకుంటున్నాయని మా అక్క వాళ్ళ పాప మా పాపనైతే ఎత్తుకొనెళ్తుందండి. తనున్నదే చిన్నగా అంటే ఇంక మళ్ళీ మా పాపనెత్తుకుంది. ఇంకా మా పాపనైతే మా హస్బెండ్ తీసుకున్నాడండి. తర్వాతయితే నాకివ్వు అనేసి మా అక్క తీసుకుంది. ఇంకిక్కడైతే మా బాబుకి ధూపవుతుందండి. నడిచిన మాకేమో ధూపవ్వట్లేదు. మా బాబుకేమో ధూపవుతుంది. సో, అందుకనేసి మా అక్కయితే కొన్ని వాటర్ తాపిస్తుందండి. ఈ చిన్న బాటిల్ కేవలం పిల్లల కోసమే తీసుకొచ్చాము. సో, ఇంకిక్కడైతే మళ్ళీ చూడండి నాకైతే భలే క్యూట్‌గా అనిపిచ్చింది. మా అక్క వాళ్ళ పాప మా పాపనెత్తుకుంటే తనే చిన్నగా ఉందంటే ఇంకా వాళ్ళ చెల్లెలు ప్రేమగా ఎలా ఎత్తుకొని వెళ్తుందో చూడండి. ఇంకా అవి గీరుకుంటాయి. నేను ఎత్తుకుంటా దా నాని అనేసి. అమ్ము అనేసి ఎంత క్యూట్‌గా పిలుస్తుందో అండి మా పాపనైతే. వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా అంతే అండి సంగతులు. ఎన్ని తీట పనులు చేస్తారో వీళ్ళిద్దరూ అండి. వీళ్ళిద్దరి కాంబో అయితే బావుంటది. ఇద్దరు కొంచెం షార్పే అండి. మా అక్క వాళ్ళ పాప, మా పాప. సో, వాళ్ళిద్దరు కలిసారనుకో అసలెవ్వరి మాట ఇనరు. ఇల్లు మొత్తం ఇంకా ఆగమాగం చేసేస్తారండి. ఇంకిక్కడైతే మేము
ఇంటికి బయలుదేరిపోయామండి. మా అక్క వాళ్ళ చెలక పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ చెలుక ఉంటదండి. మా 10థ్ ఫ్రెండ్ తనైతే. సో, వాళ్ళేంటంటే పల్లికాయ పీకుతున్నారండి వాళ్ళ అమ్మ వాళ్ళైతే. సో, ఇంకా మాట్లాడింది. "మీకు దొరకదు గదా!" అనేసి ఇంకా పల్లికాయ అయితే నాకు కొంచెం బెట్టిచ్చిందండి. కవరేం లేదంటే ఇంకా మా అక్క చున్నీ ఇచ్చిందండి. ఇంకా ఆ చున్నీలో అయితే కొంచెం కట్టి ఇచ్చింది ఆ ఆంటీ అయితే. ఇంకా ఇగ అది తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకిక్కడ ఇంటికి రాగానే నేనైతే మంచిగా మొహం కడుక్కున్నాను. వామ్మో! ఘోరంగా అవుతుంది అక్క అనంటే, ఏమవుతుంది అనేసి అంటుంది. నాకేమో ఫేస్ అదంతా మండుతుందండి అట్లా బయటికెళ్ళొచ్చేసరికి. ఇంకా చేతులు చిన్నప్పుడు నేను గూడా వెళ్ళాను గానీ, ఇంక ఇప్పుడు చాలా అలవాటు తప్పినట్టయింది కదండీ! ఇంకా మా అక్క నాకు గూడా ఘోరంగా అయితదే అనేసి చెప్తూ ఉందండి. ఇంకిక్కడ చూడండి నేను జెప్పాను కదా! వీళ్ళిద్దరైతే భలే కేరింగ్‌గా ఉంటారండి సిస్టర్స్ అయితే. ఇంకిక్కడ మేము కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చేసాము. ఇంక వీళ్ళు కడుక్కుంటున్నారు చూడండి. మా పాపకైతే ఎంత ముద్దుగా కడుగుతుంది చూడండి. సో, ఇంకిక్కడ డ్రెస్ మొత్తం తడిచిపోయిందనేసి మళ్ళీ మా అక్క వాళ్ళ పాప తనదొక టీ షర్ట్ ఉంటే మా పాపకేసిందండి. మా పాప టీ షర్ట్ ఏమో ఇప్పి ఆ కుర్చీ మీద ఎండేసింది. సో, ఇంకా మా పాప చూడండి అటు ఇటు తిరుగుతుంది. ఇంటికెళ్దామంటే ఇంక వద్దంటుందండి. ఇంక కొద్దిసేపు ఉందాం, లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అందరం కలిసి అనేసి అంటుంది. ఇంకా లాస్ట్‌కి ఇంటికైతే వెళ్దాం అనేసి మా హస్బెండ్ అన్నారండి. ఇంక అప్పటి వరకే 5:00 అలా అయిపోయింది. ఇంక వెళ్దాంలే అనేసి అంటే, నేనైతే మా బాబుని అంటే అక్కడి నుంచి రాగానే పడుకోబెట్టేసానండి. తను పడుకున్నాడు. సో, ఇంక తనని తీసుకొనైతే అలానే వచ్చాము. ఇంక ఇంటికొచ్చేటప్పుడైతే మా అక్క వాళ్ళ పాప "నువ్వు రా, రా" అనేసి ఒకటే బ్రతిమలాడుతుందండి. సంక్రాంతి హాలిడేస్‌కి అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్దాంలే అనేసి చెప్తే ఇంక అప్పుడు ఇంటికొచ్చిందండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము మొత్తానికి. మధ్యలో అయితే మా డ్యాడీ ఇంకా రైస్ పట్టించాడటండి మిల్లు దగ్గర. ఆ రైస్ బ్యాగ్స్ ఏసుకొనైతే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి. టైం అయితే 5:30 అలా అయింది. ఇంకా పాలెక్కడ పాడైపోతాయో అనేసి ఫస్ట్ పాలే పెట్టేసానండి. ఇంక తర్వాతయితే ఈ కరివేపాకు తీసుకొచ్చాను కదా! దీన్ని మొత్తం ఇంక నీట్‌గా మంచిగా ఉన్నదంతా తీసేస్తున్నానండి. ఏంటో అండి అసలు ఇన్ని ఊర్లలోనేమో ఫుల్లు కరివేపాకు ఉంటదండి. ఇక్కడేమో కరివేపాకు కరువైపోయిందండి. కరివేపాకు లేకుండా అసలు ఏ వంట చేయబుద్ధి కావట్లేదు. ఇంకా కొనాలంటే గూడా దొరకదండి ఇక్కడనైతే. అందుకనేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినా, మమ్మీ వాళ్ళు ఇక్కడికొచ్చినా, ఇంకా అక్క వాళ్ళతోటి ఎవరితో అయినా కరివేపాకు తెప్పించుకుంటానండి. సో, ఇదైతే మంచిగా నీట్‌గా ఉంది. కొంచెం ఉండే వరకైతే మిగతాది చీడలాగా పట్టిందంతా తీసేస్తున్నానండి. ఇంక తీసి అయితే కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇంక ఈ గ్యాప్‌లో అయితే పాలు కూడా కాగాయండి. ఇంక పిల్లలిద్దరికైతే పాలు కలిపేసి మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి. అసలు ఈరోజు ఇంట్లో అయితే ఏ వంట పని చేయలేదు. ఏ పని చేయలేదండి నేనైతే. పొద్దున ఓన్లీ టీ పెట్టేసాను. తర్వాత కొన్ని బట్టలుంటే ఉతికేసానండి. అంతే ఇంకా. మిగిలిన వంట పని మొత్తం ఇంక అక్క వాళ్ళ ఇంటికి పోయినాం గదా! అక్కడే తినేసామండి. ఇప్పుడైతే పిల్లల కోసం ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను గానీ, వాళ్ళు కూడా తినేలా అయితే అనిపించట్లేదండి నాకైతే. ఇంకా ఈ కొన్ని బోళ్లున్నాయండి. ఇవి నిన్న నైట్‌వి కొన్ని బోళ్ళు అంటే నైట్ రైస్ ఉండే అండి. సో, ఈరోజు మార్నింగ్ పిల్లలు తింటారేమో అనుకుంటే అది తినలేదు. ఇప్పుడైతే కొంచెం బయటేసేసి ఇంకా ఆ గిన్నెలు, టీ బౌల్‌లు అవి కొన్నుంటే అయితే తోముతున్నానండి. ఇంకా రేపు మళ్ళీ మండే గదండీ! రేపటి నుండి నార్మల్ రొటీన్ స్టార్ట్ అయిపోతది. సో, ఇంకా పొద్దున లేవాలి, మళ్ళీ పనులుంటాయి. ఇప్పుడే అన్నీ ఎక్కడివక్కడ సర్దుకొని చేసుకుంటే అంటే పడుకుంటే ఒక పని అయిపోతదని చేస్తున్నానండి. పిల్లలైతే ఇంకా స్నానాలు చేపిచ్చాను. పాలు తాగి కొంచెం ఇంట్లో స్నాక్స్ ఉంటే అవి తినైతే వాళ్ళు పడుకున్నారండి. పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారండి. మామూలుగా అయితే ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకుంటారు కదా! ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ టైంలో గూడా పడుకోలేదండి. ఇంక దానివల్ల తొందరగా పడుకున్నారు. ఇంక వాళ్ళు పడుకున్నాక నేను కిచెన్‌లోకొచ్చైతే ఈ పని జేసుకుంటున్నానండి. ఇంకా మేము గూడా డిన్నర్ ఏం జేయలేదండి. అంటే అక్కడే తినడం లేట్‌గా తిన్నామండి. సో, అందుకనేసి ఇంకా ఆకలేం అవ్వలేదు. ఇంక ఏం వంట కూడా చేయలేదండి. మా హస్బెండ్ ఏమో ఈ తేగలంటారు కదండీ! అవైతే తీసుకొచ్చారు బయటికి అంటే ఈరోజు మార్కెట్‌లో. నేనెప్పుడు తినలేదండి అవైతే. చాలామంది బావుంటాయి అనేసి చెప్తూ ఉంటే నేనొకసారి మా హస్బెండ్‌ని అయితే తీసుకురమ్మన్నానండి. మా హస్బెండ్ తిన్నాడంట చిన్నప్పుడు. చాలా టేస్టీగా ఉంటాయి, బావుంటాయి అనేసి మా హస్బెండ్ కూడా అన్నారండి. సరే తీసుకురా ఒక రూ. 10 రూ. 20 అనేసి చెప్పాను నేనైతే. ఇక మా హస్బెండ్ రూ. 10కి, రూ. 20కి ఎవరిస్తారు ఇవేమన్నా ఎనకటి రోజులు అనుకుంటున్నావా అనేసి రూ. 50కి ఒక కట్ట అంటండి. అదైతే తీసుకొచ్చారు. అవి తిన్నా గానీ నాకైతే అస్సలు టేస్ట్ నచ్చలేదండి. అవసలు ఎలా తింటారో అనిపించిందండి. నాకు నచ్చలే ఎందుకో మరి అవి బాలేవో, నాకు నచ్చలేదో అర్థం కాలే గానీ మొత్తానికైతే తినబుద్ధి కాలేదండి. మా పాపకు కొంచెం ఇచ్చాను. ఛీ! ఏంటిది అనేసి అంటుందండి మా పాప. బాలేదు అనేసి. మా హస్బెండ్ తిన్నారు కానీ తనకు కూడా నచ్చలేదండి. ఎందుకంటే అవంట వేడి వేడిగా తింటేనే బావుంటాయంట. అట్లా చల్లారినవైతే బావుండవటండి. ఒకప్పుడైతే చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు ఇవి బాలేవు. అందుకే
అంటే అందుకే నీకు నచ్చట్లేదు బావుంటాయి ఇవి అనేసి మా హస్బెండ్ అంటున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా తినలేదండి. తనకు కూడా నచ్చలేదని చెప్పాను కదా! అవంతా కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయండి నాకైతే. ఇంకా వాటినైతే పక్కన పడేసానండి. ఇంకా కిచెన్‌లో పనంతా కంప్లీట్ అయిపోగానే హాల్లోకొచ్చానండి. బట్టలున్నాయి. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేస్తే ఒక పని అయిపోతదని ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా అప్పటికి కూడా టైం అయితే 9:30 అలా అయిందండి. అంతే ఇంకా నాకేంటో నిన్న అస్సలు నిద్ర రాలేదండి. ఇంకా అందుకని కొన్ని వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకున్నానండి. ఎడిటింగ్ చేసుకొని కొద్దిసేపు అలా కూర్చొని 10:30, 11 వరకైతే పడుకున్నానండి. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.